శాశ్వతంగా వాడు నా కూతురికి దూరం అయ్యాడు. తను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అయితే తనకి మరో పెళ్లి చేయాలంటే పుట్టబోయే పసివాడు పెద్ద అవరోధం అవుతాడు. అందుకే రేఖ తల్లి అయ్యే విషయం ఇక్కడి మనుషులకి తెలియడానికి వీల్లేదు. శాశ్వతంగా వాడు నా కూతురికి దూరం అయ్యాడు. తను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అయితే తనకి మరో పెళ్లి చేయాలంటే పుట్టబోయే పసివాడు పెద్ద అవరోధం అవుతాడు. అందుకే రేఖ తల్లి అయ్యే విషయం ఇక్కడి మనుషులకి తెలియడానికి వీల్లేదు. రేఖ తల్లి కావడానికి వీల్లేదు. ఆయా ఏంటి బాబు గారు? రేఖను రెస్ట్ కోసం ఊటీ తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఏర్పాటు. అలాగే. సారీ వరప్రసాదరావు గారు, మీ అమ్మాయికి అబార్షన్ చేయడానికి వీలు కాదు. డోంట్ సే దట్ డాక్టర్. పుట్టబోయే బిడ్డ కారణంగా అటు నా కూతురు భవిష్యత్తు, ఇటు నా పరువు ప్రతిష్టలు సర్వనాశనం అయిపోతాయి. ఎలాగైనా మీరు సహాయం చేసి తీరాలి. చూడండి, అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తే ఆమె ప్రాణానికే ముప్పు రావచ్చు. అంత రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. డెలివరీ అయ్యాక మీకు ఇష్టం లేకపోతే ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చేయండి, లేదా ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేయండి. కొత్త తీసుకొచ్చి రీప్లేస్ చేసినప్పటికంతా కారు రెడీ చేయి. గోపిబాబు, గోపిబాబు, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మూర్తి గారి కారు యాక్సిడెంట్ అయింది. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్, మూర్తికి ఏం ప్రమాదం లేదుగా? డోంట్ వరీ మిస్టర్ గోపి, మైనర్ ఇంజరీస్. ఆయన ఇంకా 2 వారాలు హాస్పిటల్లో ఉండాలి. సిస్టర్, ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళిన ఆవిడకి ఏమైంది? ఆవిడకి ప్రసవ నొప్పులు వచ్చినాయి, డెలివరీకి తీసుకెళ్ళాం. రేఖను కాన్పు కోసం అంత పెద్ద సిటీ నుంచి ఈ మారుమూల ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చినట్టు? వరప్రసాదరావు గారు, మీకు మనవడు పుట్టాడు. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారు. కానీ అమ్మాయికి స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది. బాబు, మీ ఇల్లు ధనవంతుల బంగళా కాదు, పేదవాడి గుడిసి. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ ఉంది? నా బిడ్డ ఏమైంది? చెప్పండి, నా బిడ్డ ఎక్కడ ఉంది? చెప్పండి, మాట్లాడండి. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ డాడీ? ప్లీజ్ డాడీ, చెప్పండి, నా బిడ్డ ఎక్కడ? వీళ్ళేం మాట్లాడటం లేదు. మీరైనా చెప్పండి.
నా బిడ్డ అక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు? అసలు వాళ్ళెందుకు నా బిడ్డ నాకు చూపించడం లేదు? చెప్పండి, నా బిడ్డ అక్కడ. సారీ బేబీ, నీ బిడ్డ పుట్టక ముందే చనిపోయాడమ్మా. ఏడవకురా బాబు, ఏడవ. ఎవరి కోసం దాని ఏడుపు? మీ అమ్మ కోసమా? మీ అమ్మకు నువ్వు లేవు, నీకు మీ అమ్మ లేదు బాబు. ఏమండి, రేఖ పరిస్థితి చూస్తుంటే కన్న తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆ బొమ్మని తన బిడ్డగా భావిస్తోంది. నన్ను చూడగానే ఆ బొమ్మని నేనేం చేస్తానో అన్నట్టు నాకు కనిపించకుండా దాచేస్తోందండి. మనమేదో తనకు అన్యాయం చేసినట్టు, తన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పినట్టు భ్రమపడుతోందండి. మాలిని, ఈ లోకంలో ఎవరినైనా ఏ విధంగానైనా మోసం చేయవచ్చునేమో, కానీ తన బిడ్డ బ్రతికుండగానే చనిపోయిందని చెప్పి ఒక కన్న తల్లిని మోసం చేయడం. ఏమిటండి మీరనేది? రేఖ బిడ్డ బ్రతికున్నాడా? మరి మరి మీరు ఆ రోజు అబద్ధం చెప్పాను. నా కన్న కూతురు భవిష్యత్తు బాగుండాలని, పీడకల లాంటి తన గత జీవితాన్ని మరిచిపోయి మళ్లీ పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందు కళకళలాడుతూ ఉండాలని తనకి, నీకు, ప్రపంచానికి అబద్ధం చెప్పాను. నిజానికి రేఖ బిడ్డ చనిపోలేదు, నేనే ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టాను. ఎంత పని చేశారండి, ఎంత పని చేశారు! ఇప్పుడు ఆ బిడ్డ కోసమే మన బిడ్డ మతిలేదల్లా అయిపోయింది. పదండి, వెంటనే అనాథాశ్రమానికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొద్దాం. కన్న బిడ్డ కళ్ళ ముందు కనిపిస్తే మన రేఖ మళ్ళీ మామూలు మనిషి అవ్వచ్చండి, మామూలు మనిషి అవ్వచ్చు. పదండి. లేదు మాలిని, ఆశతోనే నేను మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళాను. కానీ అక్కడ బిడ్డ లేదు. ఏమైపోయిందో ఏమో ఎవ్వరికీ తెలియదు. చిన్న, ఇంకా నిద్రపోవాలా? ఆ బంగారు కొండకి డాడీ మీద కోపం వచ్చినట్టుంది. డాడీ, ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయినట్టుందిరా బాబు. ఇంటికి ఎన్ని గంటలకు వస్తానన్నా? 8 గంటలకే వస్తానన్నాను రా. 2 గంటలు ఆలస్యం అయిపోయింది. ఇంకెప్పుడు ఇలా ఆలస్యంగా రానుగా. మా అన్నించరా బాబు, తప్పు అయిపోయింది. నువ్వేళ కూడా తాగి వచ్చా కదా? అవునరా. ఎందుకు ఇలా రోజు తాగుతుంటావు? ఒంటికి మంచిది కాదని చెప్పానా? అయినా తాగొస్తావు. నీకు అమ్మ గుర్తుకొచ్చి బాధేస్తుందా? లేదు బాబు. అమ్మ ఎక్కడుందో నాకు అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి ప్రతిమాలు తీసుకొస్తాను. బాబు,
పొద్దుపోయింది. పద బాబు, నిద్రపోదు కానీ. ఝన్ 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 తెలుగు వన్